రాము మాట్లాడండి. సార్ రాము గారు ప్లీజ్. సార్ బోయపాటి గారు పెద్ద డైరెక్టర్ సార్. ఆయన ఎంత అనుభవం ఉంటే పెద్ద పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్లాన్ చేశారు సార్. రిలీజ్ కు ముందు ప్లాన్ చేసుకున్న తర్వాత ఇలా చేయడం చాలా కరెక్ట్ కదా సార్. ఈ రోజుకు 28 crores ఏదో ఇచ్చేది అని చెప్పారు కదా సార్. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ రోజు అనే నేను సంస్థకు 28 కోట్లు బకాయి ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది సార్. అవును అవును అవును. అలాంటప్పుడు ఈ పెద్ద నిర్మాతలు ఏదైతే ఉన్నారో సినిమాకు ముందు రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేసి డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో అమౌంట్ సెటిల్మెంట్ చేస్తే రాత్రికి అయిపోయింది, సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కదా సార్. ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత పెద్ద నిర్మాతలు ఒక ప్లాన్ ప్రకారం చేసి తర్వాత ఇట్లా మా ఫ్యాన్స్ నిరుత్సాహం చేయడం కరెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు బోయపాటి గారికి కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా ఒక డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారం చేయకపోతే చాలా బాధ ఉంటుంది సార్. అది ఏదన్నది కూడా ముందుకు వచ్చి క్లారిటీ అనేది ఇవ్వలేదు ఇప్పటి వరకు. సినిమా కూడా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏమవుతుంది అనేది కూడా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది అనేది ఒకటి చెప్పాలి కదా సార్. అది కూడా వివరణ ఇవ్వలేదు. ఓకే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి సమస్య ఏంటో చెప్పి అభిమానులకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు అండ్ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు, అంతేనా? అవును సార్ అవును సార్ అవును సార్. ఓకే రైట్. ఆర్టీవీ ద్వారా మీరు చెప్పిన రిక్వెస్ట్ ఖచ్చితంగా వెళ్తుంది వాళ్ళ దగ్గరికి, చూస్తారు. లెట్స్ హోప్ దే షుడ్ రెస్పాండ్. చిన్నబాబు జాయిన్ అవుతున్నారు, మరొక కాలర్. చిన్నబాబు గారు, చిన్నబాబు వినిపిస్తుందండి నా వాయిస్? వినబడుతుంది సార్. యా చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అదే మేము బాలకృష్ణ ఫ్యాన్స్ సార్. మేము నిన్న కర్నూలు వేంటివి. ఏంటండి? కర్నూలు వేంటి నిన్న కర్నూలు బుక్ చేసింటివి. ఓకే. అదే సినిమా రద్దయింది అని ఇట్లా మేము చాలా బాధపడతాం సార్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరి మిస్టేక్ వల్ల ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో ఏం జరగాలి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంతనా సార్? బాలకృష్ణ సినిమా తొందర పడితే బాగుంటుంది సార్, సాయంత్రం లోపల అని మేము చేస్తున్నాం. త్వరగా రిలీజ్ చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం. మేము ఇందాక చెల్లిలో చూస్తుంటే నంబర్ ఇచ్చింది, నంబర్ చేద్దాము తాకదని. ఓకే చేసినాం. తప్పకుండా. అంటే ఈ రోజు సాయంత్రం కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ బట్ రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చిన్నబాబు గారు. డిస్కషన్స్ అవుతున్నాయి, చూద్దాం. రేపు రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు మరి సినిమా. నా మాట సార్ ఇన్ఫామ్. హలో చెప్పండి. అది నిన్న 10 గంటల కానీ 8 గంటల కానీ పెట్టినారు కదా. అవును అవును. అదే డేట్లు అదే మార్చకుండా మళ్ళీ ఈ రోజు రాత్రి 8 గంటలకు పెడితే ఒకటే డేట్ మారితే యథామతిగా మళ్ళీ అందరూ చూస్తారు కదా సార్. మళ్ళీ డేట్లు మార్చి మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకొని మళ్ళీ అమౌంట్ మళ్ళీ చెక్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది కదా సార్. అవును అవును. ఇప్పుడు ఉన్న డేట్ నిన్న మాకు 10 గంటలకు షో అని కర్నూలు రాటేగా బుక్ చేసినాము. అదే డేట్ ని అదే టైంకి మళ్ళీ ప్రీమియం షో మళ్ళీ అదే ఈరోజు రాత్రికి వేస్తే అదే సరిపోతుంది అని మేము అడుగుతున్నాం సార్. ఓకే, అంటే మరీ లేట్ చేయకుండా వాళ్ళు రిలీజ్ చేస్తే చూడడానికి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మీరు, అంతే కదా? కూడా మారనికే మళ్ళీ తీసుకునే ఇబ్బంది పెట్టడానికి ఇబ్బంది అని నా ఆలోచన సార్. అదేలేండి చూద్దాం. మరి వాళ్ళకి వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట. బాలకృష్ణ గారు కూడా నైట్ సీరియస్ అయ్యారట బాగా ఈ విషయంలో. సో ఈ రోజు నైట్ కాకపోయినా రేపటికైనా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారనే తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మ్గా తెలియలేదు. అప్డేట్ వస్తుంది మరికొద్దిసేపట్లో. ఖచ్చితంగా ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. రైట్, గణేష్ ఉన్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, నేను కామెంట్స్ కూడా చదువుతాను. చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటున్నారు, చదువుతాను. బట్ బిఫోర్ దట్ కాలర్స్ ఉన్నారు మనతో. గణేష్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. గణేష్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. గణేష్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇది మరి తారీఖు టూ మచ్ చేస్తున్నారు సార్ నిర్మాత వాళ్ళు. బోయపాటి శ్రీని గారు ముందు సినిమా డేట్ ఫిక్స్ చేసినాక డేట్ కి రిలీజ్ అయిపోతే ఒక అభిమాని ఎంత సఫర్ అవుతారు. ఒక అభిమాని సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన కట్టే బ్యానర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాబ్లం అవుతుంది. కనీసం నిర్మాతలు ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఒక మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నామంటే ఫంక్షన్ పై చేస్తాం, అన్నముండుతో చేస్తాం. ఆ టైంలో పిల్ల అయిపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో సినిమా కూడా ఆగిపోతే అంత సర్ప్రైజ్ చేస్తారు సార్. అంతే కదా? అవునండి. ఇంత మ్యారేజ్ ఫిక్స్ చేస్తామని బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, అందరూ వస్తారు. లాస్ట్ టైంలో బిల్లు క్యాన్సిల్ అయినా ఎంత బాధ అనిపిస్తుంది సార్. అదే కూడా నిర్మాతలకు ఏం లేదు సార్. 70 కోట్లు అంటే పెద్ద ఇచ్చేయడం కాదు. 28 కోట్లు
28 కోట్లు పెద్ద లెక్క కాదు సార్. 28 కోట్లు అంత పెద్ద ప్రొడ్యూసర్, అంత పెద్ద నిర్మాత, అంత పెద్ద హీరో ఉన్నారు. వాళ్ళకి ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు కానీ తప్ప ఇంకేయట్లేదు సినిమా గురించి సార్. అంతేకాదు సినిమా రిలీజ్ అవ్వతే చాలా మంచిది అనుకుంటున్నాము. ఓకే ఓకే. ఫస్ట్ నుండి మీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఫస్ట్ నుండి మీరు చాలా బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు. మీ ఛానల్ చూస్తూనే ఉన్నాను ఎందుకండి. మీరే ఫస్ట్ బ్రేక్ న్యూస్, అన్ని బ్రేక్ న్యూస్ మీరు చెప్తున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. బాలకృష్ణ గారికి అనే కాదు, మేము అభిమానుల ఎమోషన్స్ మాకు ఇంపార్టెంటే, సినిమా ఇండస్ట్రీ కూడా ఇంపార్టెంటే. వార్త ఈ విషయం అందరికీ తెలియాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా మేము అందరి విషయంలో ఇలాగే చేస్తాం. బాలకృష్ణ గారి విషయంలో కూడా అలాగే చేస్తాం. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ఉన్నారు, మరొక కాలర్ నెల్లూరు నుంచి. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీ ఛానల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచి డిబేట్ పెట్టిన దానికి థ్యాంక్ యూ అండి. ఇది ఒక బాలకృష్ణకే కాదు సార్, బాలకృష్ణ ఫ్యాన్స్ కి, టోటల్ గా నందమూరి ఫ్యాన్స్ అందరికి ఒక దిగ్భ్రాంతి గురి చేశారు సార్. దీని వెనక ఎవరున్నారా కానీ వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత కూడా బాలకృష్ణ మీద ఉన్నది. ఓకే, అదే సార్ 28 కోట్లు అప్పు ఉన్నారు అన్నప్పుడు ఈ రోజు గుర్తుకొచ్చాం వాళ్ళకి అప్పు ఉన్నారు అనేసి. దీని ముందు నుంచి చేంజ్ చేయాలి కదా. రిలీజ్ డేట్ పెట్టుకొని డేట్ ఫిక్స్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఇంటెన్షనల్ గా చేశారనా మీ ఉద్దేశం? అవును సార్. ఓకే, తప్పకుండా ఇది కావాలనే చేసింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరికి ఏం చెప్తారు? బాలకృష్ణ గారికా, లేదంటే బోయపాటి గారికి అయినా సరే, ప్రొడ్యూసర్స్కి అయినా సరే, అభిమానుల తరపు నుంచి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? మీరు అభిమానులు చాలా ఉండరు, ఆక్రోశం ఉండదు. దీన్ని వీలైన తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, వీలైన తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. సో అభిమానులందరూ కోరుకునేది ఒకటే, ఇంత చిన్న అమౌంట్ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్కి 28 కోట్లు, లేదంటే బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి ఇది పెద్ద విషయం కాదు. కానీ సినిమా రిలీజ్ డేట్ రోజు ఇంత పెద్ద సమస్య కూర్చుంది, మరి ముందు కనీసం జాగ్రత్త తీసుకోవాలని మీకు తెలియదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంతమంది అభిమానులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఆఫీసులకి సెలవు పెట్టుకొని, కొంతమంది స్టూడెంట్స్ కాలేజీలు మానేసి టికెట్లు బుక్ చేసుకొని, ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఏదో పండగలాగా థియేటర్ దగ్గరికి వెళ్తే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా లేదని చెప్తే ఎంత బాధపడి ఉంటారు. ఖచ్చితంగా ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు, ఇదేమన్నా పెద్ద ఇంపార్టెంట్ అంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు అభిమానాన్ని మేము ఎందుకు తక్కువ చేయాలి? డబ్బులు పెడుతున్నారో పక్క, అది ఇంపార్టెంటే. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు, వాళ్ళకి న్యాయం జరిగిందో లేదో మేము చెప్పొద్దా? బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆయన సర్వీస్ చేస్తున్నారు. అదేమన్నా చిన్న విషయం? ఆయన సినిమాకి సంబంధించిన వార్త చెప్పొద్దా? 200 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఎవరి డబ్బులు అవి? మన ప్రొడ్యూసర్స్ డబ్బులు. వాళ్ళకి సంబంధించిన విషయాన్ని మేము వార్తగా చెప్పొద్దా? ఇంతమంది ఈ సినిమా గురించి ఇంత వెయిట్ చేస్తుంటే మేము చెప్పాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మేము చెప్తాం. ఇవి కూడా ఇంపార్టెంటే. ప్రజల ఎమోషన్స్ కూడా ఇంపార్టెంటే, అభిమానం కూడా ఇంపార్టెంటే, సినిమా ఇండస్ట్రీ కూడా ఇంపార్టెంటే. 200 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఒక తెలుగు సినిమా ఇంపార్టెంటే. మేము ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ని గుర్తిస్తాం. ఆర్టీవీ గుర్తిస్తుంది. ఎవరికైనా అది ఇంపార్టెంట్ కాదనిపిస్తే మీ ఇష్టం అది. కానీ బాలకృష్ణ అభిమానుల అభిమానాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడొద్దు. బాలకృష్ణ అభిమానుల ఎమోషన్స్ని, వాళ్ళ పెయిన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. దానికి ఇంపార్టెన్స్ లేదని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు. సో కిషోర్ జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. కిషోర్ నమస్తే అండి, మాట్లాడండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. రైట్, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పటికి అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే, నిన్న నైట్ బాలకృష్ణ గారు